మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. సాధారణంగా అంటే మనం భార్యాభర్తలు అన్నాక గొడవలు ఇవన్నీ సహజం. కానీ కొన్ని కుటుంబాల్లో గొడవలైనా కూడా ఏమీ జరగనట్టు నార్మల్గా ఉంటుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం అదే కంటిన్యూ చేసుకుంటూ 2-3 రోజుల పాటు అదే చికాకులు గొడవల్లోనే ఉంటూ ఉంటారు. అలా లేకుండా వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి, ఈ గొడవలు ఇవన్నీ సర్దుమణిగిపోయి కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి అన్యోన్య దాంపత్యం ఈరోజు చాలా కష్టమైంది. ఎందుకంటే పూర్వకాలంలో 100కి 100 పెళ్ళిళ్ళు ఉండేవి. మన సనాతన ధర్మంలో ఎక్కడ విడాకుల గురించి చెప్పలా. ఈ రోజుల్లో 100కి, నేను రెగ్యులర్గా జాతకాలు చూస్తున్నాను కదా, 100కి 50% మ్యారేజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అయిపోయింది. అంటే వర్కౌట్ అవ్వకపోతే విడాకులు, వర్కౌట్ అవ్వకపోతే విడాకులు. వీళ్ళకి ఓపికలు లేవు, వాళ్ళకి ఓపికలు లేవు. దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి చాలామంది, అంటే మొన్న ఒక అమ్మాయి వచ్చారు, వారికి ఏంటంటే నేను చెప్తున్నా, అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ మదరు ఒకసారి తిట్టాడు కదా, నువ్వు ఎందుకుంటావు, విడాకులు తీసుకోమని వాళ్ళ అమ్మ సజెస్ట్ చేయడం అన్నమాట. అమ్మాయి వాళ్ళ అమ్మ నా మొగుడని ఈ అమ్మాయి ఫీలింగ్లో ఉంది. కానీ అక్కడేంటి అంటే పక్కన వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా. కుటుంబాన్ని కలిపి ఉంచుదాము అనే దానికంటే కుటుంబాన్ని విడగొడదాము అనే వాళ్ళు ఎక్కువ మంది, ఎక్కువ ఫోకస్లు అవ్వటం. ఇంకోటి, ఇంత ముందర ఏంటంటే ఒక గొడవ పడదామన్నా ఏదన్నా పడదామన్నా ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఎంబడే చూపించేవాళ్ళు కాదు. ఓ 2 గంటలో 3 గంటల్లో వీళ్ళు పర్సనల్గా టైం దొరికినప్పుడు అనుకునేవాళ్ళు. ఆ అనుకునే దగ్గరికి ఇది వెళ్ళేసరికి నార్మల్ అయిపోయేది, కూల్ అయిపోయేది, లేకపోతే ఏదో డిస్కషన్ జరిగేది. ఇప్పుడు అట్లా లేక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఒకటి రావటం వల్ల వచ్చినటువంటి మిస్టేక్స్. ఇంకొకటి, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, బయట అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అబ్బాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్స్. ఇంకోటి, నేను ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎక్కువగా నేను చూసింది ఏంటంటే, మొన్న ఒకరు వచ్చారు, ఆ అమ్మాయి హై కాలేజ్, హై ఎడ్యుకేషన్, హై జాబ్, కానీ కుటుంబంలో ఏం జరుగుతుందనే సరైన అవగాహన కూడా లేదు. సరైన అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి 7th క్లాస్ 6th క్లాస్లోనూ ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోయింది, హాస్టల్కి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్, కార్పొరేట్, తర్వాత బీటెక్ చదివింది, బీటెక్ తర్వాత ఎంఎస్సిఎస్, అంతా ఒంటరి జీవితం, ఫ్రెండ్స్ సర్కిల్. కానీ కుటుంబ వాతావరణంలో బాబాయి పిన్నిని ఏమంటాడు, పిన్నిని బాబాయి ఏమంటాడు, లేకపోతే ఒకరి మీద ఒకరికి కమాండింగ్స్ ఎలా ఉంటాయి, ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందని నేర్చుకునే ఏజ్ వచ్చేసరికి ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది, సింగిల్గా వెళ్ళిపోయింది. హాస్టల్ వాతావరణం. అమ్మాయికి ఏంటి తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి ఎవరో వచ్చి, బంధువులు వచ్చి, అమ్మ ఇట్లా కాదు, నువ్వు శ్రావణ శుక్రవారం, ఇది మొన్న జరిగింది, శ్రావణ శుక్రవారం నువ్వు హ్యాపీగా చీర కట్టుకుంటే మంచిది అనేసి, అంటే మంచిది, కొత్త కోడలివి కదా అని చెబితే, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నా కింద 400 మంది పనిచేస్తున్నారు తెలుసా. ఆమె ఏదో కార్పొరేట్ కంపెనీలో ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు షార్ట్ వేసుకొని ఇంట్లో తిరగకూడదు కదా, అది వాళ్ళ అత్తగారు చెప్పారు, వేరే పిన్ని గారు చెప్పారు. అది తప్పు కాదు కదా. సో ఆ తప్పు కాదు అనే విచక్షణ కుటుంబ వాతావరణంలో పెరిగితే అమ్మాయికి తెలిసేది. ప్రొఫెషనల్ వైజ్ వెరీ గుడ్, దాంట్లో ఏ కంపారిజన్. కుటుంబ వాతావరణంలో ఎమోషన్ల మధ్య ఎలా జీవించాలి అనేది ఈ జనరేషన్కి తెలియకపోవటం వల్ల వస్తున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్. ఫస్ట్ అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది తప్పదు. ఇక్కడ పేరెంట్స్ ని అనడానికి లేదు, ఈ అమ్మాయిని అనడానికి. అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సంవత్సరంలో 1 నెల రోజులో 2 నెలల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితుల్ని అలవాటు చేసే విధంగా, ఇంట్లో పనులు నేర్పించే విధంగా కొద్దిగా తల్లిదండ్రులు నేర్పించగలిగితే ఇవి అనేది ఎంతో కొంత రెక్టిఫై చేయొచ్చు. 60-70% రెక్టిఫై చేయొచ్చు, 100% కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 15 రోజులు దసరాకు వచ్చారు, 10 రోజులు ఆ అమ్మాయి రాక వచ్చింది, పండుకుంటుంది, లేస్తుంది అని వీళ్ళ గారాభం ఎక్కువ అవుతుంది. సంసార జీవితం అంటే ఈ గారాభంతోనే ఉంటుందనే
మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు. అబ్బాయిలక వాళ్ళు ఇంట్లో ఉండరు కాబట్టి అసలు సంసారం ఏంటి, లేడీస్ ఎమోషన్స్ ఏంటి, ఎట్లా డీల్ చేయాలనేది వీళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించారా ఖర్చు పెట్టామా అనేది వీళ్ళ నేచర్లో ఉంటుంది. సో ఈ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో గైడ్ చేసే పేరెంట్స్ లేకుండా పెట్టగలిగితే ఇంకెట్లా ఉంటుంది, అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ మెంటాలిటీతో ఉన్నప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఉన్న గొడవలే, లేకపోయినా గొడవలే. ఇది ఒక రకమైన సమస్య, అదొక రకమైన సమస్య. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రహపరంగా చూసుకున్నప్పుడు ఎవరికైతే శుక్రుడు చంద్రుడు బాగుంటారో ఏది మనకి గ్రహస్థానాల్లో శుక్రుడు బాగుంటే ఆటోమేటిక్గా శుక్రతత్వం అనేది ఎమోషనల్ బ్యాలెన్సింగ్కి బాగా పనికొస్తుంది. చంద్రుడు బాగుంటే మెంటల్ బ్యాలెన్సింగ్కి పనికొస్తుంది. వాళ్ళ జాతకాల్లో ఆటోమేటిక్గా అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అట్లాంటి కుటుంబాల్లో ఏంటంటే కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళు చెప్పారు కదా మనం విందాం అనే ఒక నేచర్లో కొంత మోల్డ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు కాకుండా ఉండి పరిస్థితుల ప్రభావంలో నలిగి ఉన్న వాళ్ళకి చాలామందికి సమస్య అనేది వస్తుంది. వీళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే కొన్ని దేవస్థానాలు తిరగటం, కొద్దిగా దాంట్లో శక్తిపీఠాలు దర్శనం చేసుకుంటూ ఉంటాం, అది చాలా మంచిదన్నమాట. అంటే ఆటోమేటిక్ గా మారిపోతుందా అంటే బిహేవియర్? ఇప్పుడు ఒక శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ స్టే చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ కుటుంబ వాతావరణాలను కొంతైనా అవగాహన చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా వీళ్ళ ఉన్న కార్పొరేట్ నుంచి బయటికి వెళ్ళేసి. సో అట్లా ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్లో ఒక శక్తిపీఠంలోకి వెళ్తే ఆటోమేటిక్గా శుక్రతత్వము చంద్రతత్వము ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో వెళ్ళి కొంత ఒక నైట్ 2 nights అక్కడ ఉండి అన్నమాట. అలా వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక 3 monthsకి 4 monthsకి అట్లా కనీసం ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ పరిస్థితుల్ని ఆ గ్రహస్థితులు కొంతవరకు మారుస్తాయి. ఇంకొకటి దైవశక్తి అనేది కొంత అన్యోన్య దాంపత్యానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే కొంత సనాతన ధర్మంలో ఉన్నటువంటి లలితా సహస్రనామం కానీ నిత్య దీపారాధన విధులు కానీ ఇవి ఇళ్లలో చేస్తూ ఉండి కొంత స్పిరిచువల్గా కొంతసేపు యోగా ధ్యానము ఇలాంటి కొంతసేపు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు అనేది అద్భుతంగా మారుతాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి